మనం ఈ లోకంలోనికి ఏదియు తేలేదు. దీని నుండి ఏదియు తీసుకొని పోలేము. తిమోతి రాసిన 1 పత్రిక 6 అధ్యాయము 7 వచనం. ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే నిజమే కదా! మనము ఈ భూమి మీద పుట్టినప్పుడు మనము ఏది తీసుకొని రాము. అలాగే ఈ భూమిని వదిలిపెట్టి ఎళ్ళిపోయేటప్పుడు మనతో పాటు ఏది మనం తీసుకొని పోలేము. మన ఇల్లు కావచ్చు, మన పొలాలు కావచ్చు, మన ఫ్లాట్లు కావచ్చు, మనం వాడే వాహనాలు కావచ్చు, మనం వాడే ఫోన్ కావచ్చు, ఏది కూడా ఆ రోజు మనం చనిపోయిన తర్వాత మనతో పాటు ఏది మనం తీసుకొని పోలేమండి. ఒకవేళ ఆ రోజు మన ఒంటి మీద ఏదన్నా బంగారం ఉన్నా గూడా తీసి పక్కన పెడతారు. మనం ఏదైతే తింటామో అదే మన కడుపులో నిలుస్తుంది. మనం ఏదైతే కట్టుకుంటామో అదే ఆ రోజు మనతో పాటు వస్తుంది. అదే దేవుడు చెప్తున్నాడు. మీరు ఏది తీసుకురాలేదు ఈ భూమి మీదకి. అలాగే ఈ భూమి మీద నుంచి మీరు ఏది తీసుకొని కూడా పోలేరు. ఆ కింద వచనంలో చూసినట్లయితే 8వ వచనంలో అన్న వస్త్రములు గలవారై వాటి యందు సంతోషించుడి అంటాడు. ఎందుకంటే నిజమే కదా! ఒక సామెత ఉంది, పెద్దోళ్ళు చెప్పే సామెత. కోటి విద్యలు కూటి కొరకే. కానీ ఈనాడు మనం చూసినట్లయితే పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఎంతో ఆయాసపడతాం, ప్రయాసపడతాం, కష్టపడతాం. చివరికి మనతో పాటు ఏది కూడా రాదు. కానీ దేవుడు అదే చెప్తున్నాడండి. మీతో పాటు ఏది రాదు, ఏది రాదు. నువ్వెంత ప్రయత్నించినా ఈ భూమిని విడిచిపెట్టి ఎళ్ళేటప్పుడు ఏది నీతో పాటు రాదు. మనతో పాటు ఏడ్చిన వారు కూడా మనతో రారండి. ఆ రోజు గుండెలు బాదుకున్నట్టు ఏడుస్తారు గానీ, మనతో పాటు ఆ రోజు ఎవరు రారు. ఎందుకంటే మనిషి జీవితము చాలా అసలు ఆలోచిస్తే ఎందుకు అనిపిస్తది ఒక్కోసారి. ఎందుకంటే ఎవరు రారు మనతో పాటు. అందుకే మనము ఎప్పుడు గూడా దేని యందు మనము ఎక్కువగా మరి ఆలోచించక, అలా అని చెప్పి ఏది సంపాదించుకోకూడదా, ఏమి చేయకూడదని గాదండి. చేసుకోవాలి. కానీ ప్రతి దాని విషయంలో ఒక హద్దుంటది. ఒక లైన్ ఉంటది. మనం ఆ లైన్ దాటినట్లయితే మితిమీరిన టెన్షన్‌లు, మితిమీరిన ఆలోచనలు, దానివల్ల లేనిపోని జబ్బులు, లేనిపోని సమస్యలు, దానివల్ల మనకు ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయండి. అందుకే మనకు ఉన్న దాంట్లో ఆనందంగా, సంతోషంగా ఉండడమే చాలా గొప్ప విషయం. గాడ్ బ్లెస్ యూ.